వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోటీ పరీక్షలు ఉండడంతో పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పరీక్షలు వాయిదా వేయకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చివరికి ఎగ్జామ్ కంట్రోలర్ రాజేందర్ హామీతో విద్యార్థుల ఆందోళనను విరమించారు. నేడు విద్యార్థులతో కేయూ అధికారులు సమావేశం కానున్నారు. అభివృద్ధిని మీకు అందరికి కూడా మీ భవిష్యత్తు కోసమే ఆలోచిస్తున్నాము, కానీ మాకు పర్సనల్ ఏం లేదు. అట్లా కాదు, రేపు తప్పనిసరిగా మాట్లాడి రేపు వారితో మాట్లాడి మాత్రం నిర్ణయం తీసుకోగలుగుతాము. ఇప్పుడు నిర్ణయం చేయడం కుదరదు బేట, మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడిన తర్వాత ఏప్రిల్ 25కే 4th సెమిస్టర్ షెడ్యూల్ చేయడం జరిగింది. కానీ అప్పటికే మేము 3rd సెమిస్టర్ రాసి 2 months జరిగింది. 2 months అవ్వడం వల్ల ఈ ఎగ్జామ్ని జూన్ 6కి పోస్ట్పోన్ చేసారు. జూన్ 6కి పోస్ట్పోన్ చేస్తే మేలో హాలిడేస్ ఇచ్చి జూన్ 6కి పోస్ట్పోన్ చేసారు. అయితే మేలో హాలిడేస్ వద్దు సార్, జూన్ మొత్తం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సో మేము హాలిడేస్ తీసుకోం సార్, మాకు హాస్టల్ కావాలి, మెస్ కావాలి అని స్టూడెంట్స్ డిమాండ్స్ కోసం సార్ గారు హాస్టల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. హాస్టల్ ప్రొవైడ్ చేసి ఎగ్జామ్స్ ప్రీపోన్ చేశారు. మే 20కి ప్రీపోన్ చేశారు. మే 20 to 31st వరకు 4th సెమిస్టర్ ఉంది. అయితే జూన్ 1కి బిఎడ్ ఎంట్రన్స్, జూన్ 5కి ఎన్టీపీసీ, జూన్ 15కి టెట్ ఎగ్జామ్, జూన్ 21కి నెట్ ఎగ్జామ్స్, ఇవన్నీ పోటీ పరీక్షలు పెట్టుకొని మేము సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం 10 days టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎగ్జామ్స్ షెడ్యూల్ చేసిన కానీ 10 days వరుసగా వెళ్ళి కలుస్తా ఉన్నాం సార్, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, జూలై 1st వీక్ ఆగస్ట్లో పెట్టుకోండి సార్ అని అడిగినాం. సార్ ఏమన్నారంటే అకాడమిక్ ఇయర్ ఇబ్బంది అవుతుంది అని అంటే, కేయూ యూనివర్సిటీ 4th సెమిస్టర్ రాయినప్పుడు కేయూకి మాత్రమే ఎందుకంత తొందర, ఎందుకని స్టూడెంట్స్ భవిష్యత్ పై ఇట్లా దెబ్బ కొడుతున్నారు. యూనివర్సిటీ పీజీ సర్టిఫికేట్ తెచ్చుకునేదే ఏదో ఒక జాబ్ తెచ్చుకోవడం కోసం కదా, దాన్ని డిస్టర్బ్ చేస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్? ఈ 10 days స్టూడెంట్స్ కి ఎంత వాల్యూ? ఏప్రిల్ 25కే